వెల్కమ్ టు ఎఫ్ఎం. ఈరోజు టాపిక్లో మంచి జ్యువెలరీ గురించి మాట్లాడుకుందామండి. అఫ్కోర్స్ నాకు కూడా ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అంటే భలే పిచ్చండి. ఎవరు రకరకాలు కొంటూ ఉంటారనమాట మ్యాచింగ్కి. ప్రతి దానికి బంగారమే కొనుక్కోలేము, ప్రతి చోటకి బంగారమే వేసుకుని వెళ్ళలేము. కాబట్టి అప్పుడప్పుడు నేను ఆర్టిఫిషియల్ జ్యువెలరీ కనుక ఏదన్నా మంచి దొరికితే డెఫినెట్గా ట్రై చేస్తాను. నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. అలాగే నాకు తెలిసిన అమ్మాయి ఒక అమ్మాయి చాలా బాగా మెటల్ జ్యువెలరీ తయారు చేస్తారండి. చాలా బాగుంటాయి అనమాట. అవి బ్లాక్ అవ్వవు అండ్ మీకు కావాలంటే ఆక్సిడైజ్డ్ చేయించుకోవచ్చు, మీకు కస్టమైజ్డ్ చేయించుకోవచ్చు. అంటే మీ అభిరుచికి అనుగుణంగా ఏ కలర్ పూసలు మీకు కావాలి, ఎట్లా లైక్ చేస్తారు ఆ మోడల్సే కాకుండా మీకు డిఫరెంట్గా ఏవైనా ప్యాటర్న్స్ మీరు ఇస్తే కూడా అలా కూడా అమ్మాయి తయారు చేసిస్తుంది అనమాట. చాలా బ్యూటిఫుల్ ఉంటుందండి జ్యువెలరీ. నేను కూడా తీసుకున్నాను, నేను తీసుకున్నా మీకు చూపిస్తాను. అమ్మాయి నంబర్ నేను మీకు ఇస్తాను. మీకు ఏమైనా కావాలంటే డైరెక్ట్గా తనతో కాంటాక్ట్ అవ్వచ్చు. బోలెడన్ని జ్యువెలరీ కొనుక్కోవచ్చు. అండ్ ఫ్యాషన్ జ్యువెలరీ మీరు అది కుర్తాస్ మీద కానివ్వండి, ఇటు ఎథ్నిక్, ఫ్యాషన్, ట్రెడిషనల్ ఎలా అయినా మీరు అది క్యారీ చేసేలాగా ఉంటాయి. ప్లస్ అదే కాకుండా మన జాతకరీత్యా కూడా మీకు ఏమన్నా కావాలంటే ప్యూర్ సిల్వర్లో అలా తను మీకు చేసిస్తుంది. సో మీరు తనతో మాట్లాడుకొని మీకు ఎలా కావాలో, ఏ డిజైన్ కావాలో మీ శారీకి మ్యాచ్ చేసుకునేటట్టుగా కస్టమైజ్డ్ జ్యువెలరీ మీరు తయారు చేసుకోవచ్చు. వాటి గురించి ఇప్పుడు మీకు చెప్తాను. ఇది వచ్చేసి అమ్మవారి రూపులండి, దుర్గాదేవి లాగా ఉన్నాయన్నమాట విత్ స్టడ్స్. ఇది ఒక ప్యాటర్న్ అనమాట. ఇది కూడా నేను తీసుకున్నాను. భలే బాగుంది సెట్ అసలు. ఈ మధ్యలో బ్లాక్ ఉంది కదండి, వేరే థ్రెడ్తో కూడా మీరు చేయించుకోవచ్చు. చాలా బాగుంటుంది. కుర్తాస్ మీద కూడా మనం కావాలంటే సింపుల్గా చేయించుకుంటే వాటి మీద కూడా చిన్న చిన్నవి డైలీ వేర్కి చాలా బాగుంటాయి అన్నమాట. ఇది వచ్చేసి ఇదొక టైప్ నేను చూపించాను కదండి, ఇదొకటి అనమాట. ఇదొక వెరైటీ. వీటికి మ్యాచింగ్ స్టడ్స్ ఇవన్నమాట. ఇవి స్టడ్స్ భలే అందంగా ఉన్నాయండి. ఇవి స్టడ్స్. అండ్ ఇంకోటి ఇది నేను తీసుకున్నానండి. ఇదేమో ఇక్కడ లక్ష్మి ఆక్సిడైజ్డ్ సిల్వర్ అనమాట ఇది. అండ్ దీనికి వచ్చేసి 25 కాయిన్స్ ఉంటాయి అనమాట. ఇదివరకు పూర్వకాలం పావలా బిళ్ళలు అనేవారు, గుర్తుందండి మీకు? వాటితో తయారు చేసింది అనమాట. ఇది సిల్వర్ మెటల్. ఇది ఇలా ఉంటుంది. ఈ పూసలు మీకు ఒకవేళ మీరు బ్లాక్ లైక్ చేయకపోతే కనుక వేరే ఏ కలర్ కావాలంటే ఆ కలర్ బీడ్స్ తోటి తను మీకు చేసిస్తారు. కిందంతా చిన్న 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 ఘుంగురు ఉంటాయన్నమాట. భలే బాగున్నాయి. ఇలా వీటికి కూడా రకరకాల స్టడ్స్ ఇలాగే మిక్స్ అండ్ మ్యాచ్ చేసిస్తుంది అనమాట తన. సో అలాంటి దాంట్లో నేను తీసుకున్న జ్యువెలరీ ఒకటి నేను మీకు చూపిస్తాను చూడండి. సెట్ ఇది వచ్చేసి మామూలుది అనుకోండి. ఇదొకటి నేను చేయించుకున్నానండి. ఇదొక ప్యాటర్న్ అనమాట. ఇదొకటి ఇప్పుడు నేను మీకు వేసుకుని చూపిస్తా, జస్ట్ ఐడియా ఎలా ఉందో. అంటే ఏదో నేను చూపించగానే మీరు కొనుక్కోవాలని రూల్ ఏం లేదు. మీకు నచ్చితే మీ శారీస్కి మ్యాచ్ అయితే మీరు బయటికి వెళ్ళేటట్టయితే మీకు డిఫరెంట్గా కావాలనుకుంటే ట్రై చేయొచ్చు, ఒకే మోడల్ కాకుండా. ఇదే కాకుండా ఇంకా చాలా లక్ష్మీ హారాలు కానివ్వండి, మంచి మంచి నేను ఇంకా మీకు ఇప్పుడు వీడియో పెడతాను. నేను తీసుకున్నావు కానీ అమ్మాయి చేసినవి నాకు పంపించింది. ఆ వీడియోస్ నేను పెడతాను. ఇలా చక్కటి బ్యూటిఫుల్ స్టడ్స్ ఉంటాయి. కుర్తాస్ మీద వాటికి కూడా చాలా బాగుంటాయి. ఇందులో మీకు ఇంకా చూపిస్తాను నేను ఇప్పుడు. మీరు ఈ పర్ల్స్ ఉంటాయి కదండి, ఇవన్నీ కూడా మీకు శారీస్ పట్టి, ఈవెన్ పట్టు శారీస్ కూడా ఇప్పుడు కొన్ని పట్టు చీరకి సిల్వర్ బోర్డర్ వస్తుంది కదండి, వాటి మీదకి కస్టమైజ్ చేయించుకొని భారీగా వేసుకుంటే చాలా బాగుంటుందండి. సో వాటిల్లో మీకు కొన్ని ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇవన్నీ అండి కొనడం ఒక ఎత్తు అయితే వీటిని చక్కగా భద్రపరచుకోవటం ఒక ఎత్తు అనమాట. వీటిని చక్కగా మీరు స్వెట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళైతే వేసుకున్న తర్వాత నీట్గా టిష్యూతో తుడుచుకొని వీటిల్లో ప్యాక్ చేసి పెట్టుకుంటే ఎప్పటికీ షైనింగ్ పోవండి. ఇవే కాదు, ఏ జ్యువెలరీ అయినా సరే డైరెక్ట్గా అట్లా పెట్టేస్తే మనం వాడే కెమికల్స్ వల్ల కానివ్వండి, వీటి వల్ల పాడవకుండా ఉంటాయన్నమాట. ఇలా చక్కగా ప్యాక్ చేసి పెట్టేసుకుంటే నీట్గా, అప్పుడు
ఎన్ని రోజులైనా ఏ జ్యువెలరీ కూడా పాడవుతుంది. ఈవెన్ గోల్డ్ కూడా చక్కగా మంచి క్లాత్ కానీ టిష్యూ కానీ ఇలా పెట్టేసి పెట్టుకోవాలి. లేకపోతే రెడ్ కలర్ క్లాత్ వస్తుంది చూడండి, అలా పెట్టుకోవాలన్నమాట. ఇవి కూడా అంతే, మీరు పెట్టే బాక్సుల్లో వీటితో కవర్ చేసేసి పెట్టుకుంటే వీటి మీద డస్ట్ పడదు. మనం ఏదన్నా స్వెట్ అయినా కూడా ఇలా చక్కగా టిష్యూ తోటి నీట్గా తుడిచేసేసుకుని అప్పుడు మళ్ళీ స్టోర్ చేసుకుంటే బాగుంటుంది. మరీ గట్టిగా తుడిస్తే ఇది అవుతుంది. ఇలా చక్కగా నీట్గా పెట్టుకొని మీరు పెట్టే బాక్సుల్లో చక్క టిష్యూస్ మనం దీనికి వాడుకుంటే ఇలా పెట్టేసుకొని కింద ఒక టిష్యూ పైన ఇలా పెట్టేసుకుంటే ఎప్పటికీ ఇలానే ఉంటుందండి. జ్యువెలరీ ఎప్పటికీ కూడా పాడవద్దు అనమాట. ఇలా స్టోర్ చేసుకోవాలి దీన్ని. ఇది వచ్చేసి పర్ల్స్తో తయారు చేసిందండి. ఇందులో రకరకాల పర్ల్స్, చిన్న సైజు, పెద్ద సైజు అండ్ వాటి షేప్ ఎలా కావాలంటే మీరు అలా చేసుకోవచ్చు. ఇది వచ్చేసి థ్రెడ్ జ్యువెలరీ అండ్ ఇది వచ్చేసి కింద చిన్న చిన్న బీడ్స్ అనమాట. భలే అందంగా ఉంటాయి. టాప్స్ అవి చాలా అందంగా ఉంటాయి, ఈ కలర్స్ అన్నీ కూడాను. ఆ తర్వాత ఈ థ్రెడ్ బ్యాంగిల్స్, థ్రెడ్ జ్యువెలరీ మీకు ఏ శారీ కావాలనుకుంటే ఆ శారీ కలర్ తోటి మీరు కస్టమైజ్ చేయించుకోవచ్చు. మనం రకరకాల శారీస్ ఆఫీస్ వేర్కి యూస్ చేస్తూ ఉంటాం కదా, వాటికి అనుగుణంగా మనం డిజైన్ చేసుకోవచ్చు. ఈ బుజ్జి బుజ్జి టాప్స్ ఆఫీస్లకు వెళ్ళేటప్పుడు రెగ్యులర్గా పిల్లలకి వాటికి మనం ఈ టాప్స్ తోటి పేర్ చేసుకుంటే చాలా బాగుంది. కుర్తీస్ వాటన్నిటికీ కూడా స్టైలిష్గాను ఉంటాయి అండ్ రెగ్యులర్ యూజ్కి చాలా బాగుంటాయి. సింపుల్గా గ్రాండ్గా కనిపించడానికి ఇలాంటి జ్యువెలరీ చీప్ అండ్ బెస్ట్లో చక్కగా అండ్ డిఫరెంట్గా కనిపిస్తామండి, రోజు ఒకేలా కాకుండా. ఇవి వచ్చేసి పిల్లలకి బ్యాండ్స్, ఆ తర్వాత హెయిర్ క్లిప్స్ ఇవన్నీ కూడా తయారు చేస్తుంటాను. ఇవి వచ్చేసి బుజ్జి బుజ్జి మువ్వలండి. ఇది పిల్లలకి వేస్తే కూడా చాలా సరదా పడతారు, మోగుతూ ఉంటాయి, గల్ గల్ మరి బాగుంటాయి ఇవి. ఇందులో ఏ కలర్తో కావాలన్నా మీరు చేయించుకోవచ్చు. ఇది వచ్చేసి కొంచెం హెవీ సెట్ అనమాట, ఇది కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇవన్నీ బయట మీరు చేయించుకుంటే చాలా కాస్ట్లీ అవుతాయి. ఇది వచ్చేసి మీకు రీజనబుల్ రేట్లో దొరుకుతాయి అన్నమాట తన దగ్గర. ఇది ఒక వెరైటీ ఆఫ్ హారం విత్ టాప్స్ అనమాట. ఇది ఇంకొక వెరైటీ. వీటిల్లో రాధాకృష్ణులు, దుర్గాదేవి, తర్వాత దశావతారాలు, 25 కాయిన్స్, ఇలా బోల్డ్ అని వెరైటీస్ ఉంటాయండి. ఇది థ్రెడ్ బాల్సే కాకుండా రకరకాల బీడ్స్ తోటి మీరు కస్టమైజ్ కూడా చేయించుకోవచ్చు. మీరు ఏదన్నా డిజైన్ సెలెక్ట్ చేసుకుని తనకి చెప్తే తను చేసిస్తుంది అనమాట. ఇది వచ్చేసి రుద్రాక్ష అండి. కొంతమంది రుద్రాక్ష లైక్ చేసే వాళ్ళకి ఇది ఒక వెరైటీ ఆప్షన్ అనమాట. అండ్ చెవలో ఈ సెట్లో చెవలో చాలా బాగున్నాయి. మీకు ఓన్లీ చెవలో కావాలంటే కూడా కొనుక్కోవచ్చు. అండ్ ఇది ఒక టైప్ హారం అనమాట. అండ్ ఇవన్నీ పెండెంట్స్, ఆ తర్వాత టాప్స్, మీరు ఎలా కావాలంటే అలా చెవులవి మీరు ఆర్డర్ ఇచ్చుకోవచ్చు అనమాట. ఒక్కటి కూడా చేయించుకోవచ్చు. ఇవి కూడా చెవులవేనండి, చాలా బాగున్నాయి. అండ్ ఇది గవ్వలతోటి పీకాక్, అలా చెప్పాను కదండి, పీకాక్స్ రాధాకృష్ణుల రకరకాల మోడల్స్ తను తయారు చేస్తుందని చెప్పేసి. ఇది రాధాకృష్ణ, ఇదే చెవులో కూడా సేమ్ వస్తాయన్నమాట. ఇది ఒక టైప్ పెండెంట్ విత్ హారం, భలే బాగుంటుంది అది. ఇది వచ్చేసి జూట్ బుట్టలండి, లైట్ వెయిట్, ఎవరైనా ఈజీగా క్యారీ చేయగలరు అనమాట. ఇదేమో గాయత్రి మంత్ర రాసి చెవులవి అనమాట. ఈ కింద బుట్టలు ఏ థ్రెడ్ కావాలంటే అలా చేయించుకోవచ్చు మీరు, విత్ బీడ్స్ ఎలా అంటే అలాగా. ఇదేమో పర్పుల్ షేడ్లో అన్ని రకాల కలర్ కాంబినేషన్స్ దొరుకుతాయి మీకు. సో డిఫరెంట్ లైక్ చేసే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అనమాట ఇది. నచ్చిందా మీకు కూడా? మనం బోల్డంత మందికి గిఫ్ట్స్ ఇస్తాం కదండి, మామూలుగా రొటీన్గా కొనేవి కాకుండా ఇలా డిఫరెంట్గా ఆర్ట్ పీసెస్ ఏమన్నా కనుక మీరు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే డెఫినెట్గా బెస్ట్ చాయిస్ అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వేరే వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది, అట్ ద సేమ్ టైం సేమ్ జ్యువెలరీ కాకుండా రకరకాల జ్యువెలరీని మనం వేసుకున్నట్టు ఉంటుంది. సో అందుకని నేను ఈ వీడియో మీకోసం చూపించాను అనమాట, ఈ జ్యువెలరీని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో మంచి వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.